రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కింద తీసుకున్న దరఖాస్తులు మొత్తం 1,25,00,000. ఈ 1,25,00,000 దరఖాస్తులలో దగ్గర దగ్గర 1,05,00,000 అభయస్థానికి సంబంధించినవి ఉన్నాయి. ఈ అభయస్థంలో కూడా 92 లక్షల పైబడి దరఖాస్తులు 2,500 రూపాయల మహాలక్ష్మి కిందనే వచ్చినాయి. ఆ తర్వాత వచ్చినాయి గ్యాస్ సిలిండరు రాయితీకి సంబంధించినవి ఇందులో ఉన్నాయి. అవి 91 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినాయి 82 లక్షల పైబడి వచ్చినాయి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి. అంటే ప్రభుత్వం అంచనా వేసుకున్న వాటిల్లో ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతున్నది, ఓవరాల్గా ఎంత అనుకున్న వాటిల్లో ఈ 1,25,00,000 దరఖాస్తులలో వచ్చినాయి. 1 నగదు బదిలీకి 2,500 రూపాయలకు సంబంధించినవి, 2 రాయితీ సిలిండర్కి సంబంధించినవి, తర్వాత 3 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి, ఆ తర్వాత వివిధ రకాల అంశాలు ఇందులో ఉన్నాయి. మొత్తం దరఖాస్తులు మొత్తం క్రోడీకరిస్తే కనుక 4 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు. మొత్తం వచ్చింది 1,25,000. కానీ ఒక్కొక్కరు 2, 3 దరఖాస్తు పెట్టుకుంటారు. వారు ఎక్కడెక్కడైతే తమకు అవసరం ఉంది అనుకున్నారో ఆ అవసరం ఉన్న వాటికి వారు మెన్షన్ చేసిన వివరాల ప్రకారం చూస్తే కనుక ఈ లెక్క ఉన్నది. ఈ లెక్క ప్రకారము ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ తయారు చేసుకోవడానికి ఒక అంచనా వచ్చింది. మొత్తము ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలంటే అదనంగా అవుతున్న ఖర్చు ఎంత అంటే 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలని. ఇప్పుడు ఈ 2,500లకు దరఖాస్తు చేసుకున్న వారు 91 లక్షల మంది పైన ఉన్నారు. అంటే బహుశా మన రాష్ట్రంలో ఉన్న మహిళా ఓటర్లు 1,17, 1,18 లక్షలు అయితే కనుక వాళ్ళు దగ్గర ఒక 9 లక్షలు తక్కువ, 8 లక్షలు తక్కువ 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు. అంటే 17 లక్షల మంది చేసుకున్నట్లు లెక్కన. మరి 17, 18 లక్షల మంది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి, పెన్షన్ తీసుకునే వారై ఉండాలి, ఇలాంటి వారు దూరంగా ఉన్నట్లు, లేదా ఎగువ మధ్యతరగతి ఉన్నత వర్గాలకు ఆర్థిక పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారై ఉండాలి. ఇలాంటి వారు తప్ప మిగతా వాళ్ళంతా దరఖాస్తు చేసుకున్నట్లే. ఇక్కడ 2,500 రూపాయల భారం ఎంత పడబోతున్నది, గ్యాస్ సిలిండర్ పైన ఎంత భారం పడబోతున్నది, ఈ ఉచిత విద్యుత్ పైన పడుతున్న అదనపు భారం వచ్చేసి దగ్గర సంవత్సరానికి 3 నుంచి 4 వేల కోట్లు. అన్నీ కలుపుకుంటే కనుక 14 నుంచి 11 వేల కోట్ల రూపాయలు వివిధ రాయితీల రూపంలో ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నది. ఈ విద్యుత్ వరకు అయితే కనుక 4,200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి అయ్యే ఖర్చు ఎంత, పెన్షన్దారులకు అయ్యే ఖర్చు ఎంత, సిలిండర్పై రాయితీకి అయ్యే ఖర్చు ఎంత, ఈ ఖర్చు మొత్తం లెక్కలు వేసుకోబోతున్నారు. ఎందుకు ఇంత వేగంగా ప్రక్రియ జరిగింది? 1 కోటికి పైగా దరఖాస్తుల కంప్యూటరీకరణ పూర్తి అయిపోయింది. ఈ కంప్యూటరీకరణ పూర్తి అయిన తర్వాత ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు 2,500. ఈ 2,500 రూపాయలకు ఎవరికి ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇవ్వబోతున్నారు? ఒకరికి ఓ రకంగా ఇచ్చి ఇవ్వకపోతే కనుక తప్పకుండా విమర్శ వస్తుంది. ఒకవేళ అందరికీ ఇవ్వాలనుకుంటే కనుక ప్రభుత్వం పైన భారము పడుతుంది. ఈ భారాలను భరిస్తారా లేదా ఏమైనా మినహాయింపులు ఇస్తారా చూడాలి. ఇక్కడున్న పైగా మొత్తం మహిళా కేంద్రంగా ఉన్నాయి. సిలిండర్ అడుగుతున్న వాళ్ళ మహిళలే ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్న వాళ్ళ మహిళలే ఉన్నారు, 2,500 రూపాయలు అడుగుతున్న వాళ్ళ మహిళలే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఇది సవాలే. ఈ సవాలును వీరు ఎట్లా అడ్రస్ చేస్తారో చూడాలి. పేదల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయల కానుక అందిస్తామని గత ప్రభుత్వం అనేది అందించింది. ఈ ప్రభుత్వం దానికి అదనంగా తులం బంగారం కూడా చెప్పింది. అయితే గత ప్రభుత్వము హయాంలో 1,00,000కు పైగా కుటుంబాలు దరఖాస్తు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు అయినా డబ్బులు ఇవ్వండి, 1,116 ఇవ్వండి అని అర్జీలు పెట్టుకున్నారు. దాంట్లో దాదాపుగా అన్నీ కూడా క్లియరెన్స్ అయి ఉన్నాయి, పరిశీలన పూర్తి అయి ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిధులు ఇస్తుందా ఇవ్వదా, ఆ చెక్కులు ఇస్తుందా ఇవ్వదా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనికి సంబంధించి కూడా కథనాలు వస్తున్నాయి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వీటి కింద ఈ ప్రభుత్వం వాటిని పరిగణించి 1,000 కోట్ల రూపాయలకు వరకు ఖర్చు అవుతున్నది. అవి నిధులు విడుదల చేయాలి. 2022, 23, 2023, 24 ఈ సంవత్సరాలలో అయిన మొత్తాన్ని చూస్తే కనుక 2023, 24లో డిసెంబర్ నాటికల్లా 1,32,046 మంది పెళ్ళిళ్ళైన వారు దరఖాస్తు చేసుకున్నారు. 2022, 23లో 69,715 మంది దరఖాస్తు చేస్తున్నారు. మొత్తము ఈ లెక్క తీసుకుంటే కనుక ఈ రెండు కలుపుకుంటే కనుక 2,01,761 మంది అయినరు. ఇందులో 97,000 దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిపోయింది. వాళ్లకు చెక్కులు ఇవ్వాల్సి ఉన్నది. అయితే ఈలోపు నవంబర్ నాటికల్లా ఎలక్షన్ కోడ్ రావడం,
ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారిపోవడం, అవి పెండింగ్లో పడిపోవడం జరిగినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వము ఈ 2 లక్షల కుటుంబాల వారిని, ఈ 2 లక్షల మందికి నిధులు ఇస్తుందా ఇవ్వదా, గత ప్రభుత్వాన్ని వదిలేస్తుందా, దీన్ని క్యారీ ఫార్వర్డ్ జత చేయడం అంటారు. 2022-23కు 23-24 జత చేయబడింది. మరి 24-25లో దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ 2 లక్షల కుటుంబాల వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తారా లేదనేది ఇవాళ జరుగుతున్న చర్చ. ఇందులో కూడా ఈ సంక్షేమ శాఖ వారిగా తీసుకుంటే కనుక ఎవరెవరికి ఎంతెంత డబ్బు రావాలి, ఏ సామాజిక వర్గాలు ఎంతమందిలో లెక్కేసుకుంటే కనుక ఇందులో బీసీలు, ఈబీసీలు 55,541 మంది ఉన్నారు. ఇందులో మైనార్టీలు 23,000, ఎస్సీలు 14,000, ఎస్టీలు 11,000, మొత్తం కలిసి 146,013 దరఖాస్తులు. వీరికి చెల్లించవలసింది 1,047 కోట్ల రూపాయల నిధులు వీరికి చెల్లించవలసి ఉన్నది. ఇక్కడ వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు, వైట్ రేషన్ కార్డు తీసుకున్నవారు. వీరికి 1,00,000 రూపాయలు అంటే పెద్ద మొత్తంలో సాయం చేసినట్టే. సగం బర్డెన్ తగ్గుతుంది వాళ్ళ మీద. మరి ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితిని క్యారీ ఫార్వర్డ్ చేసి 24-25 బడ్జెట్లో 1,047 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనుక ఆ అర్హులైన వారందరికీ కూడా చెక్కులు ఇవ్వవచ్చు, వారిని ఆదుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ కుటుంబాలకు సంబంధించి ఏదో రూపంలో రోజు ఎక్కడో దగ్గర చర్చ జరుగుతున్నది. బహుశా ప్రజాపాలనలోను, ప్రజావాణిలోను తమ బాధను, ఆవేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. కొంతవరకు గందరగోళంలో కూడా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఇస్తుందో లేదో, లేదా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలన్నా, గత ప్రభుత్వం చేసింది కదా, ఇప్పుడు ఆ పెళ్లి కాదు కదా, పెళ్ళి ఏడాది అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా ఇస్తుంది, గవర్నమెంట్ ఇవ్వదు కదా, ఇట్లా చాలా రకాల అనుమానాలు, భయాలు వారి లోపల ఉన్నాయి. ఈ భయానుమానాలను పటాపంచలు చేసే విధంగా ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని, తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వాటికి సంబంధించిన కథనాలు కూడా విస్తృతంగా వచ్చినాయి.